హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి. వాణిరెడ్డి రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి శనగ గుగ్గిళ్ళు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, సాయంత్రం సమయం టీ టైంలోకి, పూజ సమయంలో ప్రసాదం రెసిపీకి చాలా రుచిగా ఉంటుంది. మన పూర్వీకులు మనకిచ్చిన ఈ సాంప్రదాయ వంటకాన్ని మరి నా స్టైల్‌లో చేసి చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకి చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా 8 గంటల పాటు నానబెట్టుకున్న 2 కప్పుల శనగలను మరొకసారి శుభ్రంగా నీళ్ళతో కడిగి కుక్కర్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పును వేసుకొని కుక్కర్ మూత పెట్టి పక్కనుంచాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్కర్‌ని పొయ్యి మీద పెట్టుకోవాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేంత లోపు పచ్చి కొబ్బరిని మనం తురుముకుందాం. ఇక్కడ నేను పావు కప్పు వరకి కొబ్బరిని తురుముకుంటున్నాను. మీరు పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకుంటే గుగ్గిళ్ళు రుచిగా ఉంటాయి. తినడానికి కూడా ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు మనం తురిమిన కొబ్బరిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగలు మీరు ఖచ్చితంగా 8 గంటల పాటు నానబెట్టుకుంటేనే గుగ్గిళ్ళు ఎంతో రుచిగా, మెత్తగా ఉంటాయి. 4, 5 గంటలు నానబెట్టుకున్న శనగలతో గుగ్గిళ్ళు చేసుకుంటే రుచిగా ఉండకపోవడమే కాకుండా పలుకుగా ఉండి తిన్న తర్వాత కడుపు నొప్పి అలాంటివి వస్తాయి. అందుకని ఖచ్చితంగా శనగలు 8 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కావలసిన పదార్థాలు చూద్దాం. కరివేపాకు, అర టీ స్పూన్ ఆవాలు, తురిమిన కొబ్బర, అర టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు. మనం తీసుకున్న ఈ పదార్థాలను పక్కనుంచి ఇప్పుడు కుక్కర్‌ని కిందికి దించుకుందాం. ఆవిరి పోయిందో లేదో ఒక్కసారి వెయిటర్ లేపి తీసుకోండి. నాకు ఆవిరి పూర్తిగా పోయింది. అందుకని డైరెక్ట్ తీసుకున్నాను. మీరు మాత్రం ఇలా పొరపాటు చేయకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి లోపల వేడిగా ఉండి కుక్కర్ గాలి పైకొచ్చి పేలే ప్రమాదం ఉంది కాబట్టి వెయిటర్ లేపిన తర్వాత తీయండి. నేను చాలాసేపు అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు నీళ్లు పూర్తిగా తీసేసుకొని శనగలను పక్కనుంచుదాం. మరొకసారి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి మనం ఆయిల్ ఎక్కువగా వాడకూడదు. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత అర టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి మరొక నిమిషం పాటు వేగనివ్వాలి. మంటను చిన్నది మాత్రమే పెట్టుకొని ఇప్పుడు 1 నిమిషం వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేయండి. ఉప్పు మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మరొక నిమిషం పాటు వేయించుకొని ఉడికించి పెట్టుకున్న గుగ్గిళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుతూ స్లో ఫ్లేమ్‌లో 2 నుండి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఒక 3 నిమిషాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, మనం ముందే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మరొక కొన్ని క్షణాలు కలుపుకొని వేపుకుంటే సరిపోతుంది. అంటే సుమారుగా మీరు ఒక 30-40 సెకండ్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా మన భారతీయ సాంప్రదాయ వంటకాలలో గుగ్గిళ్ళు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా! మన పూర్వీకులు ఇచ్చిన ఈ ఆరోగ్య సంపదని మనం ఎంతో రుచిగా, ఆరోగ్యంగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, సాయంత్రం సమయం స్నాక్‌లోకి తినొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఇలా గుగ్గిళ్ళు చేసుకొని తిని ఆరోగ్యంగా